కృపా సత్య సంపూర్ణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క ఇంటర్నెట్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ ప్రభు సన్నిధానం చెంత ఏకీభవించినటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు వారి నామమున శుభములు తెలియజేస్తున్నాను. దేవుని ప్రేమ మన ఎడల వెల్లడిపరిచి మనము మన యొక్క జీవితాల్లో ఎన్నో రకాలైనటువంటి నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మనలను ఆయన యొద్దకు ఆకర్షించి ఆయన సన్నిధిలో ఎప్పటి వరకు మనలను నిలిపి ఉంచాడు. అందుని బట్టి మనము ఎంతైనా దేవునికి కృతజ్ఞత చెల్లించవలసిన వారం. ఎందుకంటే ఆయన ఆకర్షించిందే ఎవ్వరు ఆయన యొద్దకు రాలేరు. చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం, గొప్ప గొప్ప పరిచర్యలు చేస్తున్నటువంటి సేవకుల కుటుంబాల్లో సైతము ఇంకా దేవుని ప్రత్యక్షతలోనికి రాలేని ప్రజలను మనం చూస్తాం. అయితే దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో ఆయన మనల్ని ఆకర్షించుకొని ఆయన సన్నిధిలోనికి మనల్ని నడిపించుకుని మన జీవితాలను ఆయనకు మహిమకరంగా జీవింప చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నప్పుడు మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మన జీవితాల్లో మనం గుర్తెరగాలి. ఒకటేమిటంటే, ఆయన యొద్దకు వచ్చిన తరువాత మనము పరిపూర్ణంగా ఆయనను ఆశ్రయించటం. దేవుని జీవము కలిగిన మార్గంలో నడిచేటువంటి ప్రయాణంలో చాలా సంవత్సరాల క్రిందట ఒక ఆయన అన్నారు, భయంకరమైన ప్రతికూల పరిస్థితుల్లో నుంచి దేవుని యొద్దకు వచ్చారు ఆ కుటుంబము. అయితే ఆయన ఆ యొక్క విశ్వాస ప్రయాణాన్ని, నా రక్షణ మార్గాన్ని ఆయన విన్న తర్వాత, మేము కాస్త అటు ఇటుగా ఉంటాం కానీ మీకులాగా ఉండలేంలేండి అన్న. దేవుని సన్నిధిలో చాలా సందర్భాల్లో ఆయన ఆకర్షించుకుని నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో నుంచి దేవుని యొద్దకు వచ్చిన ప్రజలు సైతము కొన్నిసార్లు సంపూర్ణంగా దేవుణ్ణి ఆశ్రయించి వారి యొక్క జీవితాల్లో ఆయనకు మహిమకరంగా అడుగులను వేయలేరు. కారణం ఏమిటంటే, ఆయనను ఆశ్రయించేటప్పుడు కావలసినటువంటి ఒక యోగ్యకరమైనటువంటి సిద్ధపాటును వారు కలిగి ఉండకపోవటం వల్లే కేవలము ఆయనని నమ్ముకునే వారిగా ఉంటారు. కానీ ఆ యొక్క దేవుని ఆశ్రయం క్రిందకు రావటం అంటే కేవలం ఒక షెల్టర్ లాగా కాకుండా ఆయన ప్రొటెక్షన్లోనికి, ఆయన ఆ కవర్లోనికి, భద్రతలోనికి మన యొక్క జీవితాలను తీసుకుని రావటం అనేటువంటిది. దానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటని వారంలో నేను పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతుండగా నా యొక్క డైలీ పోర్షన్లో దేవుడు ఇచ్చిన మాటని మనము ధ్యానించుకుందాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 5వ వచనంలో సామెతల గ్రంథకర్త చెబుతున్న మాట, దుష్టుడు న్యాయమెట్టిదైనది గ్రహింపరు,
యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. ఆమేన్. చదవబడిన లేఖనము ప్రభు మనందరి జీవితాల్లో ఆయనకు మహిమకరంగా నెరవేర్చునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఇక్కడ సామెతల గ్రంథకర్త అయిన సొలొమోను తన యొక్క ధ్యానంలో ఈ లోకంలో ఎన్నో కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన మనసు పెట్టి ఈ సృష్టిలో ఉన్న వాటిని అన్నిటినీ గూర్చి, ఆకాశం క్రింద భూమి మీద జరిగే వాటన్నిటిని గూర్చి ఆయన ఆలోచన చేసిన వ్యక్తిగా ఉన్నాడు. దాన్ని గూర్చినటువంటి జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఆయన అంటున్నాడు, దుష్టులైతే న్యాయమైన ఎట్లాంటిదైనది వాళ్ళు గ్రహించరు, కానీ యెహోవాను ఆశ్రయించేవారు సమస్తాన్ని గ్రహిస్తారు అని. మన యొక్క జీవితాల్లో మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు చాలాసార్లు మనం అనుకుంటా ఉంటాం, నేను దేవుణ్ణి ఆశ్రయించాను, దేవుడికి అప్పగించుకున్నాను, కాబట్టి ఇంకా ఆయన ఆశ్రయించిన వారిని ఆయన ఏమాత్రం విడిచిపెట్టడని. ఇంకా చాలా మనకి దేవుని లేఖనాలు ఉన్నాయి. ఆయన ఆశ్రయిస్తే చక్కగా మనం ఆయన ఆశ్రయించే వారందరూ సంతోషిస్తారని, ఆయన ఆశ్రయించే వాళ్ళందరూ ధన్యులని. ఇలాగూ మనకి కీర్తనల గ్రంథంలో ఆయన ఆశ్రయించటాన్ని బట్టి కలిగేటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆధిక్యతలు మనం చూస్తాం. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారికి నీవు సిద్ధపరిచిన మేలంత గొప్పదని, ఈ విధంగా మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని, ఇవన్నీ మనకు ఆధారంగా ఉన్నాయి. వీటన్నిటిని బట్టి ఆయా పరిస్థితుల్లో దేవుని యొద్దకు వచ్చి ఆయన సన్నిధిలో ఆయనని ఆశ్రయిస్తాం మనం. లోకస్తులైతే వాళ్ళ జీవితాల్లో వాళ్ళ క్రియలను కొందరు ఆశ్రయిస్తూ ఉంటారు. వాళ్ళకున్నటువంటి ఆ యొక్క నాయకులను వాళ్ళు ఆశ్రయించే వాళ్ళుగా ఉంటారు. లేకపోతే వాళ్ళు చేసే ఆ నీతి ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఈ లోకంలో ఆశ్రయించే వాళ్ళుగా ఉంటారు. కొందరైతే ఇంకా చెప్పాలంటే వాళ్ళ అబద్ధాలనే ఆశ్రయంగా చేసుకుని నడిచే వాళ్ళు ఉంటారు. ఇలాంటి ప్రజలు ఉంటారని పరిశుద్ధ గ్రంథంలోనే మనం చూస్తాం. ఇంకా లోకంలో ఇంకా చాలా చాలా వాటిని ఆశ్రయించే వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ కూడా వాళ్ళ క్రియలను ఆశ్రయించే వాళ్ళు కానీ, నాయకులను ఆశ్రయించే వాళ్ళు కానీ, ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించే వాళ్ళు కానీ, అబద్ధాలను ఆశ్రయించే వాళ్ళు కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలోనే దేవుని లేఖనాల్లో కనపడతా ఉంటారు. అయితే మనము దేవునిని ఆశ్రయించే వారంగా మనమున్నప్పుడు మన యొక్క జీవితాల్లో మనము దేవుని ద్వారా సమస్తాన్ని మనము గ్రహించగలిగిన వారిగా ఉంటాము అని పరిశుద్ధ లేఖనము మనకి సాక్ష్యమిస్తుంది. కాబట్టి నీవు ఏ విషయాల్లో దేవుని ఆశ్రయించి నీ విశ్వాస జీవితంలో అడుగులు వేస్తున్నావో ఆ పరిస్థితుల్లో నీవు ఆయనను ఆశ్రయించి ఆయనకు మహిమకరంగా నీవు అడుగులను వేయటానికి నిలవబడినప్పుడు నీవు ఆ సమస్తాన్ని
గ్రహించగలిగిన వ్యక్తివిగా నీ ఉండాలి. అది నీ జీవితంలో జరగవలసిన ఒక ప్రాముఖ్యమైన పరిస్థితి. కేవలము నీవు ఆయన్ని ఆశ్రయించి ఏ అవసరత కొరకో, అక్కర కొరకో, బలహీనత కొరకో, ఈ లోక సంబంధమైన కొన్ని మేలుల కొరకో, లేకపోతే కుటుంబంలో నీ యొక్క మార్గంలో ఉన్న ప్రతికూల స్థితుల కొరకో, నీ వేటి కొరకో నీవు దేవుని యొద్దకు వెళ్ళి ఆయన్ని ఆశ్రయిస్తావు. అయితే కేవలము నీవు ఆశ్రయించినటువంటి పరిస్థితులలో నీవు విడుదల పొందటం మాత్రమే కాదు, నీవు దేవుణ్ణి ఆశ్రయించిన తరువాత దేవుని సన్నిధానం చెంత సమస్తాన్ని గ్రహించగలిగినటువంటి ఒక ఏర్పాటులోనికి నీవు అడుగులను వేయాలి. ఆ విధమైనటువంటి ఒక ఆత్మ నిశ్చయత ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో అవసరం. ఎందుకంటే ఈ లోకంలో అనేకమైన సంగతులను మనం చూస్తున్నాం, కానీ వాటిని మనము గ్రహించలేకపోతున్నామని యెషయా 42:20 తెలియజేస్తుంది. ఎందుకు మన యొక్క జీవితాల్లో ప్రతిరోజు జరుగుతున్నటువంటి ఎన్నో సంఘటనలను ఈనాడు మన యొద్దకు అనేక రకాలైనటువంటి సమాచారాల ద్వారా మన యొద్దకు వస్తూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మనము వాటిని గ్రహించలేకపోవటానికి కారణం ఏమిటంటే మన హృదయాన్ని మనము దేవుని పాద సన్నిధానం చెంత తెరిచి దేవుని యొక్క మహిమ కలిగిన ఏర్పాటు వైపుకి మనము చూడనటువంటి పరిస్థితులు. ఆ విధమైన ఏర్పాటును దాటి విశ్వాస జీవితంలో మనం ఆయనను ఆశ్రయించిన తరువాత, అందుకే ఆయన ఏమన్నారంటే, నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్ము అన్నారు. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనము మన చుట్టూ ఉన్న సమస్త పరిస్థితులను మనము గ్రహించగలిగిన వారిగా, మనం ఎదుర్కొంటున్న ప్రతికూల స్థితులలో మనం ఆయనను ఆశ్రయించినప్పుడు మన జీవితాల్లో కలిగేటువంటి ఒక గొప్ప రూపాంతరత మనను దేవునికి మహిమకరమైనటువంటి ఒక పాత్రలుగా మన జీవితాలను ఆయుత్తపరుస్తుంది. మనకు తెలుసు, దానియేలు తన యొక్క జీవితంలో 9వ అధ్యాయంలో తన ఎదుట ఉన్నటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితులను బట్టి దేవుని సన్నిధానం చెంతకెళ్ళాడు. ఎందుకంటే అప్పటికే ఎన్నో రకాలైనటువంటి భయంకరమైన పరిస్థితుల్లో 70 సంవత్సరాల పాటు తన స్వజనులు భయంకరమైనటువంటి చరానుభవంలో ఉన్నారు. ఆ ఏర్పాటుని దేవుని సన్నిధానం చెంత పరిశుద్ధ లేఖనాలను చదువుతున్నప్పుడు దానియేలు తెలుసుకున్నాడు. దానియేలుకు దేవుడు చిన్నప్పుడే దర్శనాలను గ్రహించే శక్తి ఇచ్చాడు. కలలను, ఆ యొక్క దర్శనాలను ఆ యొక్క దేవుని సన్నిధానం చెంత గ్రహించగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తి. అయితే తన స్వజనుల యొక్క భయంకరమైన చరానుభవంలో
దేవుని లేఖనాన్ని చదువుతున్నప్పుడు ఇశ్రాయేలు యొక్క విడుదల సమీపమైనదని ఆయనకు అర్థమైంది. అప్పుడు దేవుని సన్నిధానం చెంత ప్రార్థించటానికి దేవుని ఆత్మ సహాయంతో ప్రేరేపించబడి ప్రభు సన్నిధానం చెంత ప్రార్థించటం మొదలుపెట్టాడు. అలాగూ ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో ఒక బలమైనటువంటి ఏర్పాటుతో దేవుని సన్నిధిలో 19 నుంచి 21 వచనాల వరకు 9వ అధ్యాయంలో ఒక గొప్ప ప్రార్థన యేసుక్రీస్తు వారు ఆ యొక్క హై ప్రీస్ట్ ప్రేయర్ ఎలాగూ ప్రభువుకు సమర్పించారో అలాంటి ఆ తన స్వజనుల విడుదల కొరకు, ప్రభువా నీవు ఆలకించు, ప్రభువా దృష్టించు, ప్రభువా నీవు క్షమించు, ఆలస్యము చేయక చెవియొగ్గి మా మనవిని చిత్తగించు, ఈ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు తెలియచేసినటువంటి ఒక మాట ఏమిటంటే, దేవుని దూతను పంపించి, దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని అని. దేవుని పాద సన్నిధానం చెంత మనం ఏ విషయాల్లో దేవుణ్ణి ఆశ్రయించామో ఆ విషయాల్లో దేవుడు తన ఆత్మ సహాయంతో మన యొక్క జీవితాల్లో జరిగించేటువంటి కార్యాలను మనం పొందుకోవటం మాత్రమే కాదు, దాని వెనుక దేవుడు జరిగించేటువంటి కార్యాలను మన ఎదుటున్న మార్గంలో దేవుడు ఇచ్చే విడుదలను, దేవుడు జరిగించేటువంటి ఒక మహిమ కలిగిన ఒక రూపాంతరతని మనము గ్రహించగలిగిన వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇలాగూ దానియేలుకి ఆ గ్రహింపు శక్తిని ఇవ్వటానికి దేవుడు ఆ దూతను పంపాడు. నీవు విశ్వాస జీవితంలో దేవుని ఆశ్రయించిన నీ పరిస్థితులు ఏవైనా, ఆ పరిస్థితులలో నీవు ఆయన సన్నిధానం చెంత నిలబడి దానియేలు వలె ఆయన కృపా సింహాసనం చెంతకు వెళితే దేవుడు జరిగించేటువంటి మొట్టమొదటి చర్య ఏమిటంటే, నీవు ఆ పరిస్థితులను గ్రహించటానికి దేవుడు సహాయం చేస్తాడు. యేసు ప్రభువారు ఈ లోకంలో తన పనిని ముగించి సిలువలో తన ప్రాణాన్ని అర్పించి 3వ దినాన తిరిగి పునరుద్ధానుడిగా లేచి ఆయన ఈ లోకం నుంచి వెళ్ళిపోతూ అనేకులకు 40 దినాల పాటు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. అలా ప్రత్యక్షపరుచుకుని ఆయన తనను గూర్చిన సత్యాన్ని వాళ్ళకి వెల్లడిపరుస్తూ ఆయన తెలియచేస్తున్న కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ఏర్పాట్లలో ఒకటేమిటంటే, లూకాసు వార్త 24వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ
ప్రవక్తలు చెప్పిన ఆ మాటలను వాళ్ళు నమ్మలేని వారిగా, లేఖనాలను వాళ్ళు గ్రహించలేని వారిగా వారి యొక్క జీవితాల్లో వాళ్ళు ఉంటున్నప్పుడు ఆయన పునరుద్ధానుడైన తరువాత 24:45 ఆయన చేసిన కార్యం ఏమిటంటే లేఖనాలను గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సులను తెరిచాడు. దేవుని సన్నిధానం చెంత మనం ఆయనను ఆశ్రయించి ఆయన సన్నిధిలో ఆయన జీవము కలిగిన కార్యాల కొరకు మనం ఎదురు చూస్తున్నప్పుడు మనము సమస్తాన్ని గ్రహించటానికి మనము చేయవలసిన మొదటి పని, మనము ఆయన సన్నిధానం చెంత మనం ఒక తెరవబడిన హృదయంతో ఆయనను వేడుకోవటం. అందుకే ఇర్మియా 33:3 మనం చూస్తాం, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నిశ్చయంగా నీవు గ్రహింపలేని గొప్ప కార్యాలను నేను జరిగిస్తానని దేవుడు మాట్లాడిన మాట. అయితే ఆ విధంగా దేవుని సన్నిధానం చెంత నిలువబడి ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నప్పుడు లేఖనాలను గ్రహించినట్లుగా ఆయన మనసును తెరవటానికి, ఆ గ్రహింపు శక్తిని ఇవ్వటానికి దేవుడు తన దూతను పంపించి దేవుని అద్భుతకరమైన కృపనిచ్చాడు. ఆ విధంగా దేవుని దూత వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని గ్రహించేటువంటి స్థితి, ఆ ధర్మశాస్త్రాన్ని గ్రహించి దేవుని సన్నిధిలో నిలబడటానికి దానియేలు బలపరచబడ్డాడు. నీవు ఆయనను ఆశ్రయించి ఆయన సన్నిధానం చెంత నీవు అడుగులను వేస్తున్నప్పుడు నీవు కూడా ఆయన పలికేటువంటి ఆ మాటలని నీవు గ్రహించేటువంటి స్థితిలోనికి రావాలి. నిశ్చయంగా నీవు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన ఉత్తరం ఇస్తాడు, మాట్లాడతాడు. వాటిని నీవు గ్రహించగలగాలి. యోబు తన యొక్క ప్రతికూల స్థితుల్లో, నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో ఆయనను ఆశ్రయించి ఆయన ఏ విధంగా పనిచేస్తాడో ఆయన సన్నిధానం చెంతకు అప్పగించుకుని డైరెక్ట్గా దేవుని సన్నిధిలో నిలబడతాడు. యోబు గ్రంథం 13:15 నీవు నన్ను చంపినా సరే నేను నీ కొరకే కనిపెట్టుకుని ఉంటానని ఆ నిశ్చయతతో దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు నిశ్చయంగా ఆయన దేవుడు పలికేటువంటి మాటలను ఆయన గ్రహిస్తున్న ఏర్పాటుని మనం చూస్తాం. 23వ అధ్యాయం యోబు గ్రంథంలో యోబు చెప్తాడు, 5వ వచనాన్ని చదివితే, ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకును అని నేను తెలుసుకొందును, ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకొందును అంటాడు. మన యొక్క జీవితాల్లో ఎప్పుడైతే మనం ఆయనను ఆశ్రయించిన పరిస్థితులు ఉన్నాయో, ఆ ఆశ్రయించిన పరిస్థితులలో మనం ఆయనకు మొరపెడుతున్నప్పుడు నిశ్చయంగా ఆయన మనతో పలికేటువంటి మాటలను మనము గ్రహించాలి.
ఆ మాటలను మనము గ్రహించినప్పుడు దేవుని యొక్క ఆ మహాబలాన్ని గాని, దేవుడు జరిగించే ఆ గొప్ప కార్యాలను గాని మనము మన యొక్క జీవితాల్లో గ్రహించగలుగుతాం. ఆయన పలికే మాటలను మనం గ్రహించలేకపోయామనుకోండి, ఆయన తన మహాబలమును చూపటానికి, ఆయన గొప్ప కార్యాలను జరిగించటానికి కావలసిన సిద్ధపాటులో మనము లేమని అర్థం. ఆ మాటలను మనము ఎలాగూ గ్రహించగలుగుతాము? హెబ్రీ పత్రిక 11:3లో ఆ విశ్వాస వీరులు వారి యొక్క జీవితాల్లో దేవుని కార్యాలను చూడటానికి వాళ్ళు నిలబడినప్పుడు అక్కడ పౌలు మాటను తెలియచేస్తూ, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, ఇందును బట్టి దృశ్యమైనట్టు కనబడేడు పదార్థములచే నిర్మించబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. మనం ఇక్కడ చూసినప్పుడు దేవుని మాటలను మనము గ్రహించుకునే ఏర్పాట్లో ఆ ఆదికాండ 1వ అధ్యాయంలో దేవుడు జరిగించినటువంటి ఆ సృష్టి క్రమంలో ఆయన మాటల ద్వారా కలిగిన సమస్తాన్ని మనము చూస్తుంటే దేవుని సన్నిధానం చెంత ఆయనకున్న ఆ మహాబలాన్ని, ఆయన జరిగించే ఆ గొప్ప కార్యాలని మన జీవితాల్లో మనం అర్థం చేసుకోగలుగుతాం. ఎప్పుడు గ్రహింపులోనికి వస్తుందంటే విశ్వాసము ద్వారానే అది గ్రహింపులోనికి వస్తుంది అని పౌలు గారు చెప్తున్నాడు. దానికి ఆ విశ్వాసానికి మనకు ఉన్నటువంటి తండ్రిగా ఉన్నటువంటి అబ్రహాము గారిని చూపిస్తూ దేవుని వాగ్దానాలని గూర్చి సందేహింపక ఏ విధంగా దేవుని పాద సన్నిధానం చెంత ఆయన మృతులను సజీవులుగా చేయువాడని, లేని దానిని ఉన్నట్లుగానే పిలవగలిగిన వాడని దేవుని పాద సన్నిధానం చెంత అబ్రహాము ఆయన మాటని మీద విశ్వాసం ఉంచి సమస్తాన్ని ఆయన గ్రహించి నడిచాడని రోమాపత్రిక 4వ అధ్యాయంలో ఆ 17 నుంచి దేవుని పాద సన్నిధానం చెంత లేని వాటిని ఉన్నట్లుగానే పిలవగలిగిన వాడని ఒక నిశ్చయతతో విశ్వాసము ద్వారా దానిని గ్రహించాడు. దేవుని సన్నిధానం చెంత ఈ విధమైనటువంటి ఒక విశ్వాస సంబంధమైనటువంటి ప్రయాణము దేవునిని ఆశ్రయించిన ప్రజల జీవితాల్లో జరగాలి అనంటే వారు సమస్తాన్ని గ్రహించగలిగినటువంటి స్థితిలో వాళ్ళు ఉండాలి. దేవుని బిడ్డలుగా మనము గ్రహించకుండా ఉండేటట్లుగా మన హృదయమే మనల్ని మోసం చేస్తుంది. మనము గ్రహింపలేనటువంటి ఆ గొప్ప కార్యాలను మన యొక్క జీవితాల్లో ఆయన జరిగించకుండా
ఆ వాక్యాన్ని మనము గ్రహించకపోతే ఆ వాక్యాన్ని మనలో నుంచి దుష్టుడు ఎత్తుకొని పోతాడని యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 13:19 ఆయన తెలియజేస్తారు. కాబట్టి వ్రాయబడిన లేఖనాలని గ్రహించే మనసుండాలి. ఆయన మనతో పలికే మాటలను గ్రహించగలిగిన శక్తి విశ్వాసము ద్వారా మన జీవితాల్లో కలగాలి. అప్పుడు మనము మన హృదయాన్ని ఆయన వైపుకు తెరిచి ఆయన సన్నిధిలో సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకొని మనము పరిపూర్ణమైన విశ్వాసంతో ఆయన సన్నిధిలో మనం నిలబడినప్పుడు మనం ఆయనను ఆశ్రయించిన విషయాల్లో దేవుని గొప్ప కార్యాలను మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా ఆ ప్రతికూల స్థితులకు సంబంధించినటువంటి ఆ సమస్త పరిస్థితులను మనము గ్రహించటానికి దేవుడు మనకి ఆ గ్రహింపు ఆత్మనిస్తారు. అదే వివేచనా శక్తి, డిసెండింగ్ స్పిరిట్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో ఆత్మ సంబంధమైన వరాలను ఆసక్తితో అపేక్షించుడి అని చెప్తూ ప్రవచన వరాన్ని మరి విశేషంగా మీరు అపేక్షించండి అని పౌలు గారు చెప్తూ ముగింపులో ఆయన అంటాడు, ఎవరైనా మీరు ఒకడు దేవుని ఆత్మ సహాయంతో ప్రవచిస్తూ ఉంటే మిగతా వాళ్ళు వివేచిస్తూ దేవుని సన్నిధానం చెంత ఉండాలి అని చెప్తాడు. దేవుని ఆత్మ సహాయంతో ఈ లోకంలో ఈ అంత్య దినాల్లో మనము సమస్తాన్ని గ్రహించి ఆయనను ఆశ్రయించిన పరిస్థితుల్లో మనం అడుగులను వేయటానికి మనకు కావలసినటువంటి ఏర్పాటు ఏమిటంటే ఆయన సన్నిధిలో ఒక తెరవబడిన హృదయంతో ఉండటము, ఆయన పలికే మాటలను విశ్వాసం ద్వారా గ్రహించటము, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో దేవుని వివేచన ఆత్మతో మన యొక్క మార్గాలలో మనం అడుగులను వేయటం. ఇది దేవుని ఆశ్రయించినటువంటి ప్రజలుగా మన యొక్క జీవితాల్లో దేవునికి మహిమకరంగా ఒక జయ జీవితాన్ని చేయటానికి మనని మన ఎదుటున్నటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితులలో దేవుడిచ్చేటువంటి ఆ గొప్ప బ్రేక్ త్రూస్ని మనము కలిగి ఆయన జీవము కలిగిన ఆత్మ కార్యాలను ఈ లోకంలో మన జీవితాల ద్వారా దేవుడు ప్రత్యక్షపరచటానికి దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. అబ్రహాము జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో దేవుని ఆశ్రయించి దేవుని సన్నిధానం చెంత తన వ్యాజ్యాన్ని అప్పగించుకుని సమస్త పరిస్థితులను గ్రహించి ఆయన 13 సంవత్సరాల తర్వాత ఆయనను దర్శించాడు. 13 సంవత్సరాల పాటు ఆయన మాట్లాడలా. 87వ సంవత్సరం నుంచి 99 సంవత్సరాలు వచ్చే వరకు అయినా సరే ప్రభు సన్నిధానం చెంత ఆయననే ఆశ్రయించి ఆయన సన్నిధిలో నిలబడి సమస్తాన్ని గ్రహించి ఆయన సెలవిచ్చిన మాటకి పరిపూర్ణంగా విధేయత చూపించి
ఆయన జీవము కలిగిన కార్యాలను చూశాడు. యోబు ఆ విధంగానే దేవుని మహాబలాన్ని, దేవుని గొప్ప కార్యాలని ఆయన పలికే మాటల ద్వారా గ్రహించుకొని దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. దానియేలు దేవుని గొప్ప కార్యాలను, ఈ ప్రపంచపు ముగింపునే, ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రత్యక్షతలను గ్రహించడానికి శక్తివంతుడిగా మారాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క జీవితంలో నీవెదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులు ఏవైనా, వాటిలో నీవు దేవుని ఆశ్రయించి దేవుని ఆత్మ సహాయంతో అడుగులను వేయటానికి నీవు నిలబడినటువంటి మార్గంలో, నీ పరిస్థితుల్లో దేవుడు అనుగ్రహించేటువంటి మార్గదర్శకత్వాన్ని ఆయన నీకు తెలియపరుస్తాడు. దేవుడు జరిగించే కార్యాలను ఆయన నీకు తెలియపరుస్తాడు. నీవు దేవుని మాటని గ్రహిస్తే, దేవుని వాక్యం గ్రహించేటట్లుగా నీ మనస్సు తెరవబడితే, నీవు ఆయన సన్నిధిలో ఆయన కార్యాన్ని నీవు వివేచించేటువంటి ఆత్మతో నీవు నిలబడితే, అంత మాత్రమే కాదు, నీ ప్రతికూల స్థితులు, నీ అభ్యంతరాలు దేవునికి మహిమకరంగా, ఆయన రాజ్యం కొరకు, ఆయన ఉన్నతమైన ప్రణాళిక నీ జీవితం ద్వారా ఏదైతే ఆయన చేయాలనుకుంటున్నాడో వాటన్నిటిని కూడా గ్రహించేటువంటి శక్తి నీకిచ్చి నిన్ను ఆయనకు మహిమకరంగా నడిపించుకోవటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అట్టి కృపనిచ్చి కేవలం నీవు ఆయన ఆశ్రయించింది ఒక షెల్టర్ లాగా కాకుండా ఆయన మహిమ కలిగిన భద్రతలోనికి, ఆయన అద్భుతకరమైన నిబంధనలోనికి, ఆయన ఉన్నతమైనటువంటి కాపుదలలోనికి నీవు వచ్చి ఉన్నావని గుర్తిరిగి సమస్త పరిస్థితులను గ్రహించేటటువంటి విధంగా ప్రభు సన్నిధానం చెంత నీ హృదయాన్ని తెరిచి ఆయన సన్నిధిలో నీవు నీ హృదయాన్ని కృమ్మరించు. కేవలం నిన్ను బట్టి మాత్రమే కాదు, ఇర్మియా వలె నశించిపోతున్న ప్రజల నిమిత్తము, దానియేలు వలె చెరల నుంచి విడుదల కొరకైనటువంటి ప్రజలను ఆయన మహిమ కలిగిన విమోచన యొద్దకు తీసుకుని రావటానికి ఈ భూమి మీద నీ ద్వారా దేవుడు జరిగించాలనుకున్న ఏర్పాటును నీవు గ్రహించగలగటానికి నీవు ఆయన సన్నిధానం చెంత నిలబడు. ఆయన ఉన్నతమైన కార్యాలతో నేను ఎదుర్కొనటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృపా దేవుడు మనకు సమృద్ధిగా ఇచ్చి నిశ్చయముగా ఆయనను ఆశ్రయించిన పరిస్థితులు ఏవైనా వాటన్నిటిలోనూ మనము సమస్తాన్ని గ్రహించేటువంటి వారిగా మనల్ని చేసి ఆయన పరిపూర్ణమైన అభిషేకంతో ఆత్మతో మనల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్. అత్యంత కృపయు విశేషమైన కనికరమును కలిగిన తండ్రి, మీకు వందనాలు. నిన్ను ఆశ్రయించి నీ మీద ఆనుకుని ఈ లోకమనే అరణ్యంలో ఎన్నో పరిస్థితుల్లో నీ అందు విశ్వాసం ఉంచి నడుస్తున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి జీవితాల్లో వారి ఎదుటిన్న అనేక రకాలైన పరిస్థితులను వారు గ్రహించలేని వారిగా, వారి యొక్క మార్గంలో ఉన్న ప్రతికూల స్థితులను బట్టి వారి భారాలు వారు మోయలేనటువంటివిగా, వారి నిరీక్షణకు ఆధారం లేని స్థితిలో అడుగులు వేస్తున్నటువంటి ఏర్పాట్లలో తండ్రి, నీవే నీ ఆత్మ సహాయంతో నిన్ను ఆశ్రయించిన వారు సమస్తాన్ని గ్రహిస్తారని మీరు సెలవిస్తున్నావు. అలా గ్రహించలేకపోవటానికి ఏదైనా నానైనా నా తండ్రి కారణం ఉంది అనంటే అది నానైనా నా తండ్రి
కేవలము నానైనా మా మానవ శరీరాల్లో ఉన్నటువంటి మానవ సంబంధమైనటువంటి ఆ దుష్టత్వమే నానైనా నిశ్చయంగా మీరు అందుకొరకు నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా నీవిచ్చిన విమోచనను నీ ఆత్మ సహాయంతో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడు లేడు, దేవుని వెదకువాడు లేడని నాయన నీవు చూసి యేసయ్యా మీరు ఈ లోకానికి దిగి వచ్చి మీరిచ్చిన విమోచన ద్వారా మా జీవితాలకు నీ యొక్క అద్భుతకరమైన కృపిచ్చి నిన్నును గ్రహించటానికి, నీ లేఖనాలను గ్రహించటానికి, నీ సన్నిధిలో విశ్వాసము ద్వారా నీవు ఏ విధంగా నీవు సెలవిచ్చిన మాటను నెరవేర్చగలవో దానిని సంపూర్ణంగా తెలుసుకొనగలగటానికి నీవే నీ బిడల యొక్క మనోనేత్రాలను తెరిచి అట్టి వివేచనాత్మను మీరిచ్చి ఈ కాలంలో నీ జీవము కలిగిన ఆత్మ కార్యాలతో ప్రతి బిడ్డను ఎదుర్కొనండి. అట్టి నీ మార్గాలను నీవు జరిగించే గొప్ప కార్యాలను నాయనా యోబు తన జీవితంలో తనకున్న ప్రతికూల స్థితులలో కేవలం 6 నెలల కాలంలోనే తన జీవితంలో గ్రహించి కృపిచ్చావు తండ్రి. ఇంకను ఏ పరిస్థితులను బట్టి నీ బిడ్డలు గ్రహించలేని స్థితిలో ఉన్నారో గ్రహింపు ఆత్మనిచ్చి దానియేలును ఎదుర్కొన్నట్లుగా నీ దూతను పంపించి ప్రతి బిడ్డను మీ ఆత్మతో సంధించండి. నీ ఉన్నతమైన అధికారంతో నడిపించి నీ మహోన్నతమైన కార్యాలతో నీ బిడ్డలు గ్రహించలేని గొప్ప కార్యాలతో నాయనా నీ నామానికి మహిమకరంగా ప్రతి బిడ్డను నిలబెట్టమని, మహిమయు ఘనతయు ప్రభావములు మీరే తెచ్చుకున్నామని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామమున అడిగి పొంది నామ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ సహవాసం ఇలాగ ఆయనను ఆశ్రయించి ఆయన సెలవిస్తున్న సమస్తాన్ని గ్రహించి ఆయనకు మహిమకరంగా అడుగులు వేస్తున్న వారికి కూడిన మనకు, మన కుటుంబాలకు, యేసయ్య మినిస్ట్రీ పరిచర్యలకు ప్రభు అక్కడ పర్యంతము తోడయండి. ఆయన మహోన్నతమైన కార్యాలతో ఆయనకు మహిమకరంగా నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసుక్రీస్తు వారి నామమునకే పరిపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. యేసుక్రీస్తు వారి నామమునకే పరిపూర్ణమైన విజయం. మనకు ఆశీర్వాదం కలుగును గాక.